నంద్యాలలోని పీజీఆర్ఎస్ సెంటినరీ హాల్లో 20 పాయింట్ ఫార్ములా కార్యక్రమాన్ని చైర్మన్ లంకా దినకరన్ అధ్యక్షత నిర్వహించారు. మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడానికి అడుగులు వేస్తున్నామని, విజన్ 2047 కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లంకా దినకరన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల పురోగతి గురించి సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లి వికసిత్ భారత్లో భాగస్వామ్యం చేయాలని సీఎం చంద్రబాబు కోరారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మరియు అధికారులు పాల్గొన్నారు. సంబంధించి గతం సంవత్సరం కన్నా కొంచెం ప్రోగ్రెస్ చూపించారు. 246 రూపాయలకి చేరింది. కనీసం ఈ సంవత్సరం ఎండింగ్కి 250 రూపాయలకి రీచ్ అయ్యే విధంగా చూడగలమని కలెక్టర్ గారు కూడా వారు చెప్పడం జరిగింది. ఏదైతే 300 యావరేజ్కి క్రమేపీ దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి. అదేవిధంగా 100 పని దినాలు పూర్తి చేసే దానిలో కూడా పురోగతి సాధిస్తామని, పెంచుతామని అనేటటువంటి హామీని కలెక్టర్ గారు అధికారులు ఇవ్వడం జరిగింది. జలజీవన్ మిషన్కి సంబంధించి 400 కోట్ల అంచనా వ్యయంతో 2019-24 మధ్యన ప్రారంభిస్తే ఆ పనులు పురోగతి సాధించని క్రమంలో మొత్తం 1568 పనులుంటే అందులో 1203 పనుల్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడు వచ్చేటటువంటి 500 కోట్ల రూపాయల వ్యయంతో ఇంతకుముందు నీటి వనరుల లభ్యత ఆధారితంగా కాకుండా బోర్తో కనెక్టివిటీ తోటి పంపుల ద్వారా ఆ యొక్క కుళాయికి నీరు ఇవ్వాలనేటటువంటిది అది ఫెయిల్యూర్ కాన్సెప్ట్. గైడ్ లైన్స్ కి ఎగనెస్ట్. అక్కడ సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ అంటే దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగానే ట్యాప్ తిప్పితే నీరు రావాలి. అక్కడ ప్రతి గృహానికి కూడా